హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా కనిపించాలని చెప్పి మార్కెట్లో దొరుకుతున్న చాలా ప్రోడక్ట్స్ మనం స్కిన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే అలా యూజ్ చేయడం వల్ల మన అందం పెరుగుతుందా? న్యాచురల్గా అందంగా కనిపించాలంటే మన ముఖానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో స్కిన్ డిటాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా ఈ స్కిన్ డిటాక్స్ అంటే ఏంటి, ఎవరు యూజ్ చేయాలి? అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఏజ్ని బట్టి తీసుకోవాలా, లేకపోతే ఆ ట్రీట్మెంట్స్ వల్ల మనం ఎప్పుడు అందంగా కనిపిస్తామా? మీరు అడిగినట్టు డిటాక్స్ అనేది వచ్చి బాడీలో ఉన్న డర్ట్ పోవడానికి కోసం చేసేది. కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి కూడా చేయాల్సిన ఒక ఏమంటారు క్రియ అన్నట్టు. సో ఆ ప్రాసెస్ చెయ్యాలి. అట్లీస్ట్ 3 months 6 monthsలో వన్స్ అయినా చెయ్యాలి. కొందరు 12 days 15 days చేస్తారు, కొందరు 9 days చేస్తారు, ఇలా 7 days చేస్తారు. వాళ్ళ డైటీషియన్ని కన్సల్ట్ చేస్తా, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్ట. నాకు నాలెడ్జ్ ఉంది నేను చేస్తున్నా, ఓకే. నాకు నాలెడ్జ్ లేదు ఎవరో చెప్పారు అంటే కూడా దాన్ని డిపెండ్ చేయకుండా నేను తెలుసుకొని చేయడం గుడ్. డిటాక్సిఫికేషన్ ఈజ్ వెరీ గుడ్ అన్నమాట. బాడీలో మనం ఏం చేస్తామంటే రోజు మనం తినడంలో ఎలాగో అలా మనకు తెలిసిందే కల్తీ ఫుడ్. మనకు దొరికేది వెజిటేబుల్స్ నుంచి రైస్ అన్నీ కూడా కల్తీయే. ఇప్పుడు మార్కెట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాట్ ఎవర్ మనం ఏదైతే తింటున్నాం 70% కల్తీయే ఉంది. సో మనం దాన్ని అయితే డిటాక్స్ అనేది చెయ్యలేం. ఒక వెజిటేబుల్ ని తెచ్చాం, సాల్ట్ వాటర్ లో వేసి క్లీన్ చేసి అట్లీస్ట్ ఒక 80% వీ కెన్ క్లీన్ దట్ అండ్ వీ కెన్ హ్యావ్ ఇట్, అంతవరకు చేయగలం. కానీ మనం ఫుడ్ హ్యాబిట్ బయట వెళ్ళినప్పుడు ఆయిలీ ఫుడ్, లేకపోతే ఇంట్లోనే కావచ్చు ఏదైతే తింటున్నాం నాన్ వెజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా కావచ్చు, 3 monthsలో 6 monthsలో వన్స్ మనం డిటాక్సిఫికేషన్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్, మన స్కిన్, మన ఐసైట్, ఇంకా మన నెయిల్స్ అన్నీ కూడా అండ్ బాడీలో స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది. క్యాన్సర్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ డిటాక్సిఫికేషన్ చేసినప్పుడు. డిటాక్సిఫికేషన్ నథింగ్ బట్ ఒక డ్యామేజ్ అయిన సెల్ ని మన బాడీలోనే ఆల్రెడీ ఎనర్జీ ఉంది టు ఈట్ దట్ సెల్ అన్నమాట. ఒక డ్యామేజ్ ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి సెల్స్ వచ్చి ఎలా ఉంటాయంటే 3 combination సెల్స్ ఉంటాయి. ఒకటి డ్యామేజ్ అయినా కూడా అది ఏం చేస్తుంది, పక్కన ఉన్న సెల్ ని డ్యామేజ్ చేసేస్తుంది. బికాస్ మన బాడీ వచ్చి ఎలా క్రియేట్ చేశాడంటే ఈ యూనివర్స్, గాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది వచ్చి ఎలా క్రియేట్ అయ్యిందంటే బాడీలో ఉన్న సెల్స్ వచ్చి డ్యామేజ్ అయ్యిందంటే అది బయటికి వెళ్ళాలన్నా అదే రూపంతోనే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నా రూపం ఇది అంటే నేను ఇలాగే ఉంటా. నేను ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేసినా ఏం చేసినా కూడా అక్కడక్కడ కొన్ని మార్పులు రావచ్చు కానీ బట్ కంప్లీట్లీ నాట్ కదా. మనిషి అయితే పేరైతే లోపల ఉన్న రూపం అయితే మారిపోదు, లోపల ఉన్న హ్యాబిట్స్ అయితే మారదు. సో ఇన్ ద సేమ్ వే ఆ సెల్ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో అది మార్చుకోలేదు. సో అది బయటికి వెళ్ళిపోవాలి అంటే ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ఆ రూపాన్ని పొందడానికి పక్కనున్న సెల్ ని డిస్టర్బ్ చేసి ఇట్ విల్ కమ్ అవుట్ అన్నమాట. అది ఏం చేస్తుంది, పక్కనున్న సెల్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఓవరాల్ పీరియడ్ లో ఆ ఏరియాలో మొత్తం సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. దిస్ కాజెస్ సమ్ వేర్ ఇంటూ లింఫ్ నోడ్స్, క్యాన్సర్ ఇలా టర్న్ అవ్వడానికి ఇదన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సో డిటాక్సిఫికేషన్ మన పూర్వీకుల్లో కూడా చాలా వరకు వారంలో 1 రోజు, వారంలో 2 రోజులు ఉపవాసం చేసేవాళ్ళు. ఇదే రీజన్. వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఎవరిని అడిగినా 70% ఆఫ్ పీపుల్ ఎవరు కూడా ఉపవాసం చేస్తున్నా అన్న వర్డ్ కూడా చెప్పరు. ఎవ్రీడే మనం తినేస్తున్నాం ఖచ్చితంగా. ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో సో బాడీలో ఎనర్జీ అయిపోయి దానికి కావాల్సిన ఎనర్జీ కావాలంటే ఇట్ విల్ స్టార్ట్ ఈటింగ్ కార్బోహైడ్రేట్స్. బాడీలో ఫ్యాట్ ఏదైతే కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఫ్యాట్ ని ఈట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకి బాడీ కూడా డిటాక్సిఫికేషన్ అవుతుంది. చాలా మంది దగ్గర సో మెనీ ప్రాసెస్ డిటాక్సిఫికేషన్ టాబ్లెట్స్ దొరుకుతాయి, గ్రీన్ టీస్ లో డిటాక్సిఫికేషన్ అంటాం, అండ్ వెజిటేబుల్ ఫ్రూట్స్ లో డిటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు, వాటరీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇంకా ఎక్కువ అంటే కొందరు వచ్చి ఉట్టి జ్యూస్ మీద ఉంటారు. ఆ జ్యూస్ లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్
జ్యూసెస్ అన్నమాట. ఉట్టి విటమిన్స్ మాత్రం, విటమిన్ సి అంటే ఆరెంజ్, ఇలా విటమిన్ సి బేస్డ్ మాత్రమే జ్యూస్ కూడా తీసుకోకూడదు. డిటాక్సిఫికేషన్ చేస్తున్నాను ఎందుకంటే బాడీకి ఎనర్జీ కూడా కావాలి, ఎనర్జీ కూడా కావాలి, ఇన్ ద సేమ్ టైం డిటాక్స్ కూడా అవ్వాలి. కానీ కొబ్బరి బొండం తాగేసి నేను డిటాక్సిఫికేషన్ చేస్తున్నా అంటే కంప్లీట్ ఫుడ్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. డైటీషియన్స్ చాలా మంది చెప్తారు కొబ్బరి బొండం తాగితే కంప్లీట్ మీల్ అన్నట్టు, బికాస్ దాంట్లో ఉన్నంత వాల్యూస్ దేంట్లోనూ లేదు అని. సో డిటాక్సిఫికేషన్ లో మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అండ్ డూ ఇట్. అప్పుడు బాడీ డిటాక్స్ అవుతుంది. సో నేను చెప్పినట్టు అట్లీస్ట్ వారంలో ఒక రోజు కాకపోయినా 15 days లో వన్స్ అయినా, అట్లీస్ట్ మంత్ లో ఒక రోజైనా మనం ఉపవాసం ఉన్నట్టు కంప్లీట్లీ ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ క్లెన్స్ అవ్వడానికి లోపల నుంచి స్టార్ట్ చేస్తుంది. మనకి ఎనర్జీ కూడా నెక్స్ట్ డే చూడండి, కావాలంటే ఈ రోజు ఫాస్టింగ్ చేసాను నెక్స్ట్ డే ఎనర్జీ చూడండి వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మన మైండ్ కూడా ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది. వీ హ్యావ్ ఎ వెరీ ఏమంటారు చాలా పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకని డిటాక్సిఫికేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్. మీరు అన్నట్టుగా మామూలుగా అంటే ఏజ్ ని బట్టి కూడా మనం, మీరు అన్నారు కదా 1 week 9 days 1 month, దాని తర్వాత ఏదైతే ఆ రోజు పర్టికులర్ గా తీసుకుందాం మనం అనుకున్నామో ఆ రోజు అంటే కంప్లీట్ గా ఏం తినకుండా ఉండాలా, లేకపోతే ఒకవేళ తీసుకోవాలని మీరు ఇందాక సి విటమిన్ సంబంధించి మనం ఏవి కూడా తీసుకోవద్దన్నారు. అంటే పర్టికులర్ గా ఆ రోజు అంటే ఏ టైంలో ఎంతెంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? విటమిన్ సి తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. విటమిన్ సి మాత్రమే బేస్ చేసి తీసుకోకూడదు. కొందరికి ఆరెంజ్ జ్యూస్ ఇష్టం అంటే ఉట్టి ఆరెంజ్ జ్యూస్ మాత్రమే తాగుతారు, డిటాక్స్ చేస్తున్నారు. అలా కాకుండా క్లబ్ గా తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లబ్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు 7 days వెళ్తున్నాం అనుకోండి, కొందరు వచ్చి బీట్రూట్, పన్నీర్, వాటరీ వెజిటేబుల్, సొరకాయ ఇలాంటివి తీసుకుంటారు. జ్యూస్ లో తీసుకుంటారు షుగర్ కేన్, సొరకాయ నీళ్లు, ఇలాంటి డిటాక్సిఫికేషన్ చేయడానికి తీసుకుంటారు. సో నేను కంప్లీట్ డైట్ చేస్తున్నా, 7 days చేస్తున్నా అంటే ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూస్ ఇవన్నీ కంప్లీట్ గా బేస్ చేసి తీసుకోవచ్చు. నేను ఇవన్నీ ఏం మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదు, నాకు అంత పేషెన్స్ లేదు, నేను టైం కూడా ఇచ్చుకోలేను అన్న వాళ్ళైతే 1 day కంప్లీట్ గా ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ నువ్వు లేవంగానే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, తర్వాత అంతా నేను ఉపవాసం ఉంటా అంటే ఓకే. లేదు నేను జ్యూస్ బేస్ చేసి ఉండగలను, అది నాకు కంఫర్ట్ అంటే కనుక షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు కొబ్బరి బొండం వద్దు, షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు, క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇంకా క్యారెట్, బీట్రూట్ క్లబ్ చేసి చేస్తారు. కీరా తీసుకోవచ్చు. రోజులో ఎన్నిసార్లు కావాలంటే పపాయా తినొచ్చు. నైట్ పడుకోవడానికి ముందు ఎవ్రీడే చాలా మంది ఏంటంటే క్లెన్స్ అవ్వాలి అంటే బిఫోర్ 7 తర్వాత తీసుకోవద్దు, బిఫోర్ 7 పపాయా తీసుకోండి. ఎంత కావాలి ఫ్రూట్ తీసుకోండి, పపాయా. సో ఇలాంటి ఫ్రూట్స్ మీరు ఏదైతే తీసుకుంటారు, సొరకాయ, కీరా, బీట్రూట్ బాయిల్ చేసి, బాయిల్ ఇన్ ద సెన్స్ ఫుల్ బాయిల్ కాకుండా హాఫ్ బాయిల్ లో తీసుకోవడం, ఇలాంటివన్నీ బేస్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఎవరికి కంఫర్ట్ అలా కూడా. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో సిచ్యుయేషన్ లో వి కాంట్ టెల్ దట్ ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్, ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తారు, మార్నింగ్ నువ్వు ఇలాగే తీసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళకి పాపం కుదరదు. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గో ఫర్ వెజిటేబుల్స్. నేను తీసుకోగలను, జ్యూస్ తీసుకోగలను, జ్యూస్ వెజిటేబుల్ కాంబినేషన్ లో తీసుకోగలను. సో షుగర్ కేన్ ఇలా నన్ను అడిగితే కొబ్బరి బొండం కాకుండా ఇంకా మిగతా ఏది తీసుకున్నా, ఎందుకంటే అది కంప్లీట్ మీల్ అంటాం అన్నమాట. సో అలా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్కిన్ కి సంబంధించి డిటాక్స్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలో మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.